ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో వ్యూవర్స్, స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారి జూలైలో జరగబోయే ఆన్లైన్ వెబినార్ కి ఎన్రోల్ చేసుకోవాలనుకుంటున్నారా? ఎస్ఐపి ప్లాన్ కానీ, ఫైనాన్షియల్ ప్లానింగ్ కానీ, మరి రిటైర్మెంట్ ప్లాన్ ఎలా చేసుకోవాలి, కిడ్స్ ఉన్నారు, కిడ్స్ కి సేవింగ్ స్కీమ్స్ కానీ, ఇలాంటి డీటెయిల్స్ అని తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి ఫీజు వచ్చేసి 4444. మరి కింద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే సార్, సిప్ క్యాల్కులేషన్ పరంగా చూసుకుంటే ఒక క్వశ్చన్ ఉంది నా దగ్గర. మంత్లీ మనం 20,000 కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే 7 కోట్ల కార్పస్ ని ఎంత త్వరగా మనం పొందొచ్చు అంటే? బేసికల్గా ఎంత త్వరగా అనే బదులు మీ దగ్గర ఎంత నాలెడ్జ్ ఉందంటాం బెటర్ అండి. ఎందుకంటే ఇప్పుడు నీకున్న అసెట్ క్లాస్లు ఏముంటాయి? ఈక్విటీ ఉంది, డెట్ ఫండ్స్ ఉన్నాయి, అండ్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఉంటాయి, అండ్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఉంది, అండ్ నెక్స్ట్ వచ్చేసరికల్లేమో ఈ కమోడిటీస్ ఉంటాయి, గోల్డ్, సిల్వర్. ఇందులో ఇన్వెస్ట్ చేసుకుంటూ పోవాలి. అంటే ఒక్కొదానికి ఒక లిమిట్స్ ఉన్నాయి. సపోజ్ ఇప్పుడు మనకు గోల్డ్ ఉంది అనుకోండి, ఇయర్లీ యావరేజ్ మీద 12%. ఒక్కోసారి అబ్నార్మల్గా ఈ సంవత్సరం పెరిగినట్టు 40 పెరగచ్చు, వేరే సంగతి. అండ్ డెట్ ఫండ్స్ ఫిక్స్డ్, అది 7-8% కన్నా ఎక్కువ రాదు. రీడ్స్ అనుకోండి, లిటర్లీ ఫిక్స్డ్, అది కూడా 7-8% కన్నా ఎక్కువ రాదు. ఈక్విటీ వాలటిలిటీ అసెట్ ఏది గ్యారంటీ కాదు, అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది, యావరేజ్ మీద రావచ్చు. ఓకే, సో ఈ మొత్తం మీద మనం కలిపి చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి మీకు రిస్క్ ప్రొఫైల్ ఎంత భరిస్తారు అనేది చాలా ఇంపార్టెంట్. రెండోది మీకు ఎంత నాలెడ్జ్ ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. రెండోది గోల్స్ ఇంపార్టెంట్. మీ గోల్ అయితే క్లియర్గా ఉంది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పేసి. బట్ అగైన్ రిటైర్మెంట్ దగ్గరకు వచ్చి కొంది మీరు యాక్చువల్ డెట్స్కి ఎక్కువ కేటాయించాలి. రిటైర్మెంట్ దూరంగా ఉన్నప్పుడు ఈక్విటీలో పెట్టచ్చు కావాలంటే. అందుకని జస్ట్ 20,000 పెడితే నాకు ఒక 7 కోట్లు కావాలి, 10 కోట్లు కావాలి అలా మీరు చెప్పకూడదు. రిస్క్ ఎంత టాలరేట్ చేస్తారో క్లారిటీ ఉండాలి. రిస్క్ ప్రొఫైల్ని అనలైజ్ చేసి మనం అడ్వైజ్ ఇవ్వచ్చు అనమాట అది. ఓకే, రెండోది నాలెడ్జ్ లేకుండా ఈక్విటీలో అలౌ చేయకూడదు. మనం సింపుల్గా స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో పెట్టుకుని బాగుంటుందని చెప్పాం అనుకోండి, మార్కెట్ 2 రోజులు పడింది అనుకోండి, 3వ రోజు కంప్లైంట్ చేస్తాడు. మీరు చెప్పమన్నారు, నేను పెట్టాను 3% పోయింది అంటాడు. అవతలకి నేను అనలైజ్ చేయాలి కదా, అవతల పర్సనాలిటీ, రిస్క్ ప్రొఫైల్స్ అంటే ఎంత కావాలి ఇవన్నీ కూడా. అందుకని సింపుల్గా 20,000 పెడితే 7 కోట్లు రావాలి, 20,000 పెడితే ఇంతనే బదులు నేను రిస్క్ తీసుకుంటాను, మ్యాక్సిమం రిస్క్ ఈక్విటీలోనే ఉంటాను. అలా చెప్పారనుకోండి, నాకు నాలెడ్జ్ ఉంది, ఎవ్రీ ఇయర్ 20% మైనస్ అవుతున్నా నాకు ఓకే, +20 వచ్చి నాకు ఓకే, యావరేజ్ ఎక్స్పెక్టేషన్ నాకు 20 అలా అన్నాడు అనుకోండి, అలాంటప్పుడు మనం రికమెండ్ చేయొచ్చు. మేబీ ఒక స్మాల్ క్యాప్, ఒక మిడ్ క్యాప్, ఒక లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఇలాంటి పెట్టుకోండి. మరి వేరే అసెట్ క్లాస్ అవసరం లేదా అంటే నువ్వు కన్జర్వేటివ్ కాదు కదా, నేను రికమెండ్ చేయను. నువ్వు కన్జర్వేటివ్ అయితే రికమెండ్ చేయొచ్చు. అట్లా క్యాండిడేట్ యొక్క రిస్క్ ప్రొఫైల్ బేస్గా తీసుకొని అండ్ రిటర్న్స్ ఎక్స్పెక్టేషన్ పెట్టి మనం చేయొచ్చు అనమాట. మీరు 20,000 కాబట్టి బోల్డ్ అంత వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఏం చేయాలంటే SIPcalculator.in వెబ్సైట్లోకి వెళ్ళండి. అక్కడ మీరు ఎంత అమౌంట్ పెడతారో దాన్ని మెన్షన్ చేయండి. టార్గెట్ ఎన్ని సంవత్సరాలు పెట్టగలుగుతారో మెన్షన్ చేయండి. యావరేజ్ ఎక్స్పెక్టేషన్ ఎంత ఉందో చూడండి. ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అవుతా లేదనేది రివ్యూ చేసుకుంటూ ఉంటారు ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి. యావరేజ్ మీద మీకు 18-20 అలా వస్తుంది అనమాట ఈక్విటీ మార్కెట్లో అయితే. బట్ మీరు ఒకేసారి పెట్టం కదా, ఎవ్రీ మంత్ పెడుతున్నారు కాబట్టి మనకు రిస్క్ తక్కువ ఉంటుంది బై డిఫాల్ట్. పెట్టి మనం చూసుకున్నప్పుడు మనకు క్లారిటీ వస్తుంది అనమాట. ఓకే, అంటే మీరు అడిగారు కాబట్టి మీరు చూసుకుంటూ అర్థమైంది. మీకు బేసికల్గా ఏంటంటే 6,000 పర్ మంత్ పెట్టారనుకోండి, 20% ఎక్స్పెక్టేషన్ పెట్టామనుకోండి, అండ్ ₹1,00,000 30 25 years కల్లా అట్లా మనం లెక్కేసుకోవచ్చు. మీరు 20 పెడుతున్నారు కాబట్టి అండ్ ఆల్మోస్ట్ 4 కోట్ల దాకా వస్తుంది, మీ టార్గెట్ రీచ్ అవ్వచ్చు. రైట్. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా? మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ETFs, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్ ETFs, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ETFs అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ETFs, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుక ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.